కర్కాటక రాశి వారికి అష్టమ స్థానాల్లో పంచగ్రహ కూటమి, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, ద్వితీయంలో కేతువు చికాకు కలిగించే విధంగా కొంతమంది ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉన్నట్టుండి ఉద్యోగం మానివేయటం కానీ లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కోవడం కానీ పై అధికారుల వలన చికాకు పడే విధంగా కానీ స్వల్పమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. దేనికి తీవ్రంగా స్పందించొద్దు. ఈ పూట వెళ్ళిపోమన్నారు, రేపు రమ్మనే అవకాశం ఉంది కాబట్టి ఈ పూట వెళ్ళిపోమనంగానే ఇష్టం వచ్చినట్టుగా మాత్రం మాట్లాడద్దు. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. చాలా క్లియర్గా ఉన్నప్పుడు కావాలంటే అప్పుడు మన భావోద్వేగాలు మన ఇంట్లో వాళ్ళతో పంచుకుందాము. బయట వాళ్ళతో మాత్రం ఎమోషనల్గా ఏ విషయాలను చర్చించవద్దు, చెప్పవద్దు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త పెట్టుబడుల రీత్యా అప్రమత్తంగా ఉండండి. చికాకు కలిగించే అంశాలు ఏర్పడవచ్చు. మీకు తెలియనటువంటి కొన్ని క్లాజుల వలన, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వలన నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. పట్టింపులకు వెళ్ళి అయిన వాళ్లతో విభేదాలకు మాత్రం మీరు కాలు దువ్వవద్దు. ఈ విషయాలలో మాత్రం పట్టు విడుపులు చాలా వరకు అవసరము. ఇది గ్రహించి మెలగండి. ప్రత్యేకంగా పెళ్లి విషయాలు కావచ్చు, ఆస్తి పంపకాల విషయాలు కావచ్చు, చాలా వరకు చాలా సునాయాసంగా అయిపోయేవన్నీ కూడాను ఎక్కడా లేనటువంటి పౌరుషాన్ని, అహంకారాన్ని, ఈగోని, యాటిట్యూడ్ని ప్రదర్శించి ఒకటి రెండు మాటలు పక్కకు దొర్లించడము, ఇంటెన్షనల్ గా చేసినటువంటి తప్పుల వలన సతమతమయ్యే అవకాశం ఉంటుంది. దాని వలన పిల్లలు కూడా బాధపడే అవకాశం ఉంటుంది. మీరు చెయ్యరు, మీరు ఇక్కడతో వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద నాన్ సెన్స్ గా మారిపోతుంది. ఎందుకంటే సర్పదోషాలు ఉన్నాయి, భాగ్యస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. సుదీర్ఘ కాలం వేధించేటువంటి అంశాలు ఇక్కడ నాంది పడే అవకాశం ఉంది. ఏం చేసినా ఎలా చేసినా జాగ్రత్తగా చెయ్యండి. గురువుల్ని సంప్రదించండి. వాళ్ళు చెప్పినట్టుగా మీరు వింటే మీకు కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. స్ట్రెస్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. మెడిటేషన్ చెయ్యండి, తద్వారా కాస్త రిలీఫ్ పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. చంద్రగ్రహ శాంతి చేయించుకోవడం వలన మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు.